Blossom, third class, read and enjoy. Tenali Rama and the Thieves. Read the story and content explanation. తెలుగులో కూడా స్టోరీని వివరించడం జరిగింది. ఈ స్టోరీని మీరు ఇంటి వద్ద కూడా టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని చదవడం ప్రాక్టీస్ చేయండి. Hello children, we are today reading Tenali Rama and the Thieves. Third class, English, first lesson story, Tenali Rama and the Thieves. First we will read the story and then I will explain the content. Okay? Yes, sir. Reading. Tenali Rama and the Thieves. Tenali Rama Krishna was very famous for his wit and sense of humor. He was a court poet in the court of King Sri Krishna Devaraya. In the kingdom of Vijayanagaram. Tenali Rama had a huge mango garden in his backyard. Tenali Rama had to draw water from a deep well to water the trees. One evening while watering his garden, Tenali Rama saw two thieves hiding in the bushes near his house. Quickly he got an idea. Tenali Rama went into his house. He shouted loudly to his wife Sharada. I heard that a gang of thieves have entered the city. So we will keep all our valuable things in this box and drop it into the well. It will be safe there. The
thieves heard the conversation and became very happy. They waited patiently for Tenali Rama and his wife to put the box into the well. Tenali Rama and his wife packed the box with stones. They lifted the heavy box with great difficulty and dropped it into the well. Then the couple entered the house and slept. After some time, the thieves rushed to the well. Throughout the night, they drew water from the well to get the treasure box out. Finally, they got the box. They were extremely shocked and angry to see just some stones in it. They understood that it was Tenali Rama's plan to make them fools. Then Tenali Rama came to the thieves and said, Thank you, friends, for watering my plants all through the night. I want to reward both of you in the king's palace for the services you have rendered to me. The thieves got scared and ran away from there. Students, now we have finished reading. Now come to understand the story. Reading అంటే చదవడము. ఓకే. తెనాలి
రామ, తెనాలి రామ అంటే తెనాలి రామ అనే వ్యక్తి పేరు. అండ్ మరియు ద థీవ్స్ అంటే దొంగలు, థీవ్స్ అంటే దొంగలు. తెనాలి రామకృష్ణ, తెనాలి రామకృష్ణ, తెనాలి రామకృష్ణ వాజ్ వెరీ ఫేమస్. వెరీ ఫేమస్ అంటే గుర్తింపు గల వ్యక్తి అనమాట. వెరీ ఫేమస్ అంటే గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి. ఫార్ దేనికి? హిజ్ విట్, విట్ అంటే సందర్భోచితంగా చమత్కారంగా మాట్లాడేవాడు, విట్. అండ్ మరియు సెన్స్ ఆఫ్ హ్యూమర్, సెన్స్ అంటే మాట్లాడగలం అంటే సెన్స్ జ్ఞానం, అవునా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ సందర్భోచితంగా హాస్యాన్ని పండించే వ్యక్తి, సందర్భోచితంగా పండించేటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తి, సెన్స్ ఆఫ్ హ్యూమర్. He was a court poet. కోర్ట్ అంటే ఆస్థానము, పోయట్ అంటే కవి, రాజు. హీ వాజ్ ఏ కోర్ట్ పోయట్, ఆస్థాన కవి. ఇన్ ఎక్కడ? ఇన్ ద కోర్ట్, ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్, ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణ దేవరాయ, శ్రీ కృష్ణ దేవరాయ, కృష్ణ దేవరాయ, శ్రీకృష్ణ దేవరాయ అంటే శ్రీకృష్ణ దేవరాయ ఆస్థానంలో కవి అన్నమాట అతను, అవునా? ఓకే. ఇన్ ఎక్కడది? శ్రీకృష్ణ దేవరాయ ఆస్థానంలో కవి. మరి శ్రీకృష్ణ దేవరాయలు ఉండేటువంటి రాజ్యం ఏది అంటే ఇన్ ద కింగ్డమ్ ఆఫ్, రాజ్యం విజయనగరం. కింగ్డమ్ అంటే రాజ్యం. ఏ రాజ్యం? విజయనగరం అనే రాజ్యానికి రాజు అనమాట. అతని ఆస్థానంలో తెనాలి రామకృష్ణ అనేటువంటి వ్యక్తి, కవి ఉండేవాడు. తెనాలి రామ హ్యాడ్ ఏ హ్యూజ్ మ్యాంగో గార్డెన్. తెనాలి రామ హ్యాడ్ కలిగి ఉన్నాడు, హ్యాడ్ అంటే కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? ఏ హ్యూజ్ పెద్ద అంటే విశాలమైనటువంటి, మ్యాంగో గార్డెన్ మామిడి తోటను కలిగి ఉన్నాడు. మ్యాంగో గార్డెన్ అంటే మామిడి తోటను కలిగి ఉన్నాడు. ఎక్కడ? ఇన్ హిజ్ బ్యాక్ యార్డ్. బ్యాక్ యార్డ్ అంటే ఇంటి వెనక పెరటలో, పెరట అంటే ఇంటి వెనక పెరటలో, ఇంటి వెనక భాగంలో అతనికి ఒక మ్యాంగో గార్డెన్ ఉంది. హ్యూజ్ పెద్ద మ్యాంగో గార్డెన్ ఉంది. తెనాలి రామ హ్యాడ్ టు డ్రా వాటర్, తెనాలి రామ హ్యాడ్ టు డ్రా, DRAW, డ్రా వాటర్ నీళ్ళు తోడేవాడు. ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఏ డీప్ వెల్, లోతైన బావి నుంచి, డీప్ వెల్. టు వాటర్ నీళ్ళు పట్టడానికి. ద ట్రీస్ చెట్లకు నీళ్లు పట్టేవాడు. టు వాటర్ ద ట్రీస్ ఆ చెట్లకు నీళ్లు పట్టేవాడు. వన్ ఈవినింగ్ ఒకరోజు సాయంత్రం. వైల్ ఒక పని చేస్తుండగా. వైల్ వాటరింగ్ హిజ్ గార్డెన్. వైల్ వాటరింగ్ హిజ్ గార్డెన్. వాటరింగ్ నీళ్ళు పడుతూ ఉంటే హిజ్ గార్డెన్ అతని తోటకి, అతని గార్డెన్ తోటకి. తెనాలి రామ సా టూ థీవ్స్ హైడింగ్ ఇన్. సా చూశాడు, టూ థీవ్స్ ఇద్దరు దొంగలని. ఇద్దరు థీవ్స్ ఇద్దరు దొంగలను. హైడింగ్ దాక్కొని ఉండడాన్ని. ఇన్ ద బుసెస్ పొదల మాటన దాక్కోండి. నియర్ దగ్గరలో. హిజ్ హౌస్ అంటే హిజ్ హౌస్, నియర్ హిజ్ హౌస్
అతని ఇంటి దగ్గర బుషెస్ పొదల మాటున. క్విక్లీ అంటే వెంటనే. హీ గాట్ అతనికి an ఐడియా ఒక ఐడియా వచ్చిందన్నమాట. హీ గాట్ అతనికి వచ్చింది. హీ గాట్ అతనికి వచ్చింది ఒక an ఐడియా ఒక ఉపాయం వచ్చింది. క్విక్లీ త్వరగా. క్విక్లీ హీ గాట్ an ఐడియా. హీ గాట్ అతనికి వచ్చింది. ఏమొచ్చింది? an ఐడియా ఒక ఐడియా వచ్చింది తోచింది ఉపాయం తోచింది. తెనాలి రామ వెంట్ వెళ్ళాడు. ఇంటూ హిజ్ హౌస్ అతని ఇంటిలోకి వెళ్ళాడు. వెంట్ పోయాడు. ఇంటూ లోపలికి. హిజ్ హౌస్ అతని ఇంటి లోపలికి వెళ్ళాడు. హీ షౌటెడ్ అరిచాడు గట్టిగా బిగ్గరగా. లౌడ్లీ గట్టిగా. హీ షౌటెడ్ అరవడం. లౌడ్లీ గట్టిగా. టు ఎవరికి? హిజ్ వైఫ్ అతని భార్యతో గట్టిగా అరిచాడు. హిజ్ వైఫ్ శారద ఆమె పేరు శారద. హీ హర్డ్ దట్ ఐ హర్డ్ నేను విన్నాను. దట్ ఏమి? ఏ గ్యాంగ్ ఆఫ్ ఒక గుంపు. ఏ గ్యాంగ్ ఆఫ్ ఒక గుంపు. గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ దొంగల గుంపు. థీవ్స్ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ దొంగల గుంపు. హ్యావ్ ఎంటర్డ్ వచ్చారు ప్రవేశించారు. హ్యావ్ ఎంటర్డ్ ప్రవేశించారు. ద సిటీలోకి దొంగల గుంపు ప్రవేశించింది. ఎంటర్డ్ ద సిటీలోకి ఎంటర్ అయినారు దొంగల గుంపు. సో కాబట్టి we will keep all our valuable things in this box. So we will keep ఉంచాలి all our అన్ని valuable అంటే విలువైన థింగ్స్ వస్తువులు ఇన్ దిస్ బాక్స్ ఈ బాక్సులో విలువైన వస్తువులను వెళ్ళి. సో మనము విల్ కీప్ ఉంచాలి ఆల్ అవర్ మనకు చెందిన వస్తువులన్నీ వాల్యుబుల్ విలువైన థింగ్స్ వస్తువులను ఇన్ దిస్ బాక్స్ ఈ బాక్స్ లోపల. అండ్ డ్రాప్ ఇట్ ఇంటూ అంటే డ్రాప్ అంటే వదలాల దేంట్లోకి ఇంటూ డ్రాప్ ఇట్ ఈ బాక్స్ని ఇంటూ డ్రాప్ ఇట్ ఇంటూ ద వెల్ బావిలోకి అన్ని ఏం చేయాలి వాల్యుబుల్ థింగ్స్ అన్నిటినీ ఇన్ దిస్ బాక్స్లో వేసి డ్రాప్ వదలాలి. ఎక్కడ వదలాలి? ఇంటూ ద వెల్ బావిలోకి వదలాలి. ఇట్ విల్ బి సేఫ్ దేర్ సేఫ్ జాగ్రత్తగా ఉంటాయి భద్రంగా ఉంటాయి. దేర్ అక్కడ దేర్ అంటే బావి లోపల. ఇట్ అంటే వాల్యుబుల్ థింగ్స్. ఇట్ విల్ బి సేఫ్ దేర్ అక్కడ సేఫ్గా. ద థీవ్స్ ఆ దొంగలు హర్డ్ విన్నారు. ద కాన్వర్జేషన్ ఆ సంభాషణ కాన్వర్జేషన్ అంటే సంభాషణ. అండ్ became very happy చాలా ఆనందం వేసింది వాళ్ళకి. became very happy చాలా ఆనందం వేసింది. ఆ సంభాషణ విని became very happy చాలా సంతోషం వేసింది వాళ్ళకి. they waited patiently అంటే వేచి ఉన్నారు. దే అంటే దొంగలు. వెయిటెడ్ వేచి ఉన్నారు. పేషెంట్లీ ప్రశాంతంగా ఓపికతో. ఫార్ దేని కొరకు? తెనాలి రామ అండ్ మరియు హిజ్ వైఫ్ భార్య అతని భార్య. టు పుట్ అంటే వేయడం. ద బాక్స్ ఆ పెట్టెను ఇంటూ లోపలికి ద వెల్ బావి లోపలికి వేస్తారని పేషెంట్లీ అంటే శాంతంగా ఓపికతో వేచి ఉన్నారు. తెనాలి రామ మరియు హిజ్ వైఫ్ అతని భార్య
ప్యాక్ చేసినారు, అన్నీ కట్టగట్టినారు. ద బాక్స్, ఆ బాక్స్ని ప్యాక్ చేసినారు. విత్ స్టోన్స్, రాళ్ళతో ప్యాక్డ్ బాక్స్ని ప్యాక్ చేశారు విత్ స్టోన్స్, రాళ్ళతో. దే లిఫ్టెడ్, మళ్ళీ పైకి లేపారు. లిఫ్టెడ్ అంటే ద హెవీ బాక్స్ బరువైన పెట్టెను. విత్ గ్రేట్ అంటే గ్రేట్ డిఫికల్టీ, చాలా కష్టంతో, గ్రేట్ అంటే చాలా డిఫికల్టీ, కష్టంతో. అండ్ మరియు డ్రాప్డ్ ఇట్ అంటే ఆ బాక్స్ని వదిలారు. డ్రాప్డ్ ఇట్ ఇన్ టు ద వెల్, బావిలోకి వదిలారు. దెన్ ద కపుల్ అంటే ఆ జంట ఎంటర్డ్, ప్రవేశించారు. ద హౌస్, ఇంట్లోకి వెళ్ళిపోయారు. ద కపుల్ ఎంటర్డ్, ప్రవేశించారు. ద హౌస్, ఇంట్లోకి వెళ్ళిపోయారు. అండ్ మరియు స్లెప్ట్, నిద్రపోయారు. దెన్ అంటే తర్వాత, ద కపుల్ అంటే తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ ఎంటర్డ్, ప్రవేశించారు. ద హౌస్, ఇంట్లోకి వెళ్ళారు, ఇంటిలోకి. అండ్ స్లెప్ట్, నిద్రపోయారు. ఆఫ్టర్ సమ్ టైమ్, కొద్ది సమయం తర్వాత. తర్వాత సమ్ టైమ్ అంటే కొంత సమయం తర్వాత. ద థీవ్స్, ఆ దొంగలు. రష్డ్, పరిగెత్తుకొచ్చారు. టు ద వెల్, బావి వైపు. రష్డ్ టు ద వెల్ అంటే వేగంగా బావి వైపు వచ్చారు. త్రూ అవుట్ అంటే మొత్తము. ద నైట్ అంటే పూర్తిగా. త్రూ అవుట్ ద నైట్, రాత్రి అంతా. దే డ్రివ్, వాళ్ళు. దే అంటే థీవ్స్. డ్రివ్, తోడారు అనమాట. వాటర్, ఏంటి వాటర్. ఫ్రమ్, ఎక్కడ నుంచి. ద వెల్, బావిలో నుంచి. ద వెల్. టు గెట్, ఎందుకు తోడారు. టు గెట్, పొందడానికి. ఏది. ద ట్రెజర్, నిధి. ద ట్రెజర్ బాక్స్, నిధి కలిగినటువంటి పెట్టెను. ట్రెజర్ అంటే నిధి, బాక్స్ అంటే నిధి ఉన్న పెట్టె. అవుట్, బయటకి. అవుట్ అంటే బయటకి, బయట తీసుకోవడానికి. దే, దొంగలు. డ్రివ్ ద వాటర్ని తోడారు. ఫ్రమ్ ద వెల్, బావిలో నుంచి. ఫైనలీ దే గాట్ ద బాక్స్. ఫైనలీ దే గాట్ ద బాక్స్, చివరికి వాళ్ళకి బాక్స్ దొరికింది. దే వర్ ఎక్స్ట్రీమ్లీ షాక్డ్. దే అంటే దొంగలు. వర్ ఎక్స్ట్రీమ్లీ షాక్డ్, చాలా ఎక్స్ట్రీమ్లీ, తీవ్రంగా. షాక్డ్, ఆశ్చర్యానికి గురయ్యారు. అండ్ మరియు యాంగ్రీ, కోపం కూడా వచ్చింది. టు సీ, ఏమి. టు సీ, చూసి. ఏది. జస్ట్ సమ్ to see just some stones. To see just some stones. To see just some stones, కొన్ని రాళ్ళు ఉండడాన్ని చూసి కోపం కూడా వచ్చింది. యాంగ్రీ, కోపం వచ్చింది. ఇన్ ఇట్ అంటే బాక్స్ లోపల. దే అంటే థీవ్స్ అండర్స్టూడ్, అర్థమైంది వాళ్ళకి. దట్, ఏంటి. ఇట్ వాస్, అది. తెనాలి రామాస్ ప్లాన్ అంటే ఉపాయము. తెనాలి రామకృష్ణ యొక్క ఉపాయం ఇది. టు మేక్ దెమ్ ఫూల్స్, వారిని ఫూల్స్ చేయడానికి. ఇది తెనాలి రామ చేసినటువంటి ఉపాయము. దెన్ అంటే ఫూల్స్ అంటే తెలివి తక్కువ వాళ్ళని చేయడం. ఓకే. దెన్ తర్వాత తెనాలి రామ కేమ్ టు ద థీవ్స్. కేమ్ టు ద థీవ్స్, దొంగల దగ్గరికి వచ్చాడు.
దెన్ తర్వాత తెనాలి రామ కేమ్ టు వచ్చి రావడం జరిగింది టు ద థీవ్స్ దగ్గరికి అండ్ మరియు సెడ్ థ్యాంక్ యూ మరియు చెప్పాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కృతజ్ఞతలు మిత్రులారా ఫ్రెండ్స్ ఫార్ వాటరింగ్ నీళ్ళు పట్టిన దానికి మై ప్లాంట్స్ మా చెట్లకు ఆల్ త్రూ ద నైట్ రాత్రి అంతా ఆల్ త్రూ అంటే మొత్తం అంతా నైట్ రాత్రి అంతా ఐ వాంట్ అనుకుంటున్నాను టు రివార్డ్ అంటే నగదు బహుమతి బోత్ ఆఫ్ యూ మీ ఇద్దరికి నగదు బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నాను ఇన్ ద కింగ్స్ ప్యాలెస్ రాజదర్బార్లో రాజాస్థానంలో కింగ్స్ ప్యాలెస్ రాజాస్థానంలో అంతఃపురంలో ఫర్ ద సర్వీసెస్ సేవలకు ఫర్ ద సర్వీసెస్ యూ హ్యావ్ రెండర్డ్ మీరు నాకు రెండర్డ్ అంటే అందించినటువంటి సేవలకు టు మీ రెండర్డ్ మీ అందించిన నాకు మీరు అందించిన టు మీ నాకు మీరు సర్వీసెస్ అందించినందుకు మీకు థ్యాంక్స్ బహుమతి రివార్డ్ ఇవ్వాలనుకుంటున్నాను రాజుగారి భవనంలో ద థీవ్స్ గాట్ స్కేర్డ్ భయపడ్డారు ద థీవ్స్ దొంగలు గాట్ ఏమైంది స్కేర్డ్ భయం అయిపోయింది వాళ్ళకి అండ్ ర్యాన్ అవే పరిగెత్తి వెళ్ళిపోయారు ర్యాన్ అవే ఫ్రమ్ దేర్ అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోయారు ఇది స్టోరీ ఓకే దిస్ ఇస్ ద స్టోరీ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ద స్టోరీ